హాయ్ హలో అందరికీ. ఇవాళైతే నేను రెస్టారెంట్ స్టైల్‌లో మష్రూమ్ గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెసే. బట్ ఓపికగా చేసుకున్నామంటే టేస్ట్ చాలా బావుంటుందండి. చాలామంది ఇది క్లీన్ చేయడానికి కొంచెం కష్టపడుతూ ఉంటారు. ఏం లేదండి, చిన్న నైఫ్ తీసుకొని పైన లేయర్ అంతా ఇలా గోకామంటే నీట్‌గా వచ్చేస్తుందనమాట. నేను ఇప్పుడే ఫ్రెష్‌గా తెచ్చుకున్నాను కాబట్టి నేను అలాగే కట్ చేసి వేసేస్తున్నాను. ఒక మష్రూమ్‌ని 4గా కట్ చేసుకోండి. ఏమంటే మనం గ్రేవీలో ఉడకబెట్టేటప్పుడు కొంచెం తొందరగా కుక్ అయిపోతుందనమాట. అలా కాదు, మాకు ఫుల్ మష్రూమ్ కావాలి అనుకుంటే కూడా మీరు అలాగే కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అంతా ఒక్కటే అండి. ఉప్పు నీళ్ళలో వేసి మనం అలాగే పెట్టుకున్నామంటే బ్లాక్‌గా అవ్వకుండా ఉంటుందనమాట. తర్వాత మనం మసాలా కోసం ఒక మిక్సీ జార్‌లో చెక్క, లవంగాలు, ముందిరి, అదేవిధంగా పెద్ద టమోటా ఒకటి, స్పైసీనెస్ కోసం 2-3 వరకు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ వరకు గట్టి పెరుగు వేసి ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పలుకులు ఏమాత్రం ఉండకూడదండి, ఫైన్ పేస్ట్ అవ్వాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి కొంచెం ముందరి, ఒక పిడికెడు వరకు ముందరి వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది ముందరి వేస్తే. ఇది కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత అదే ఆయిల్లోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉంటుంది కదా, వాటిని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగుతున్నప్పుడు మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా మనకు రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయ్యేంత వరకు 2 నుంచి 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఎక్కువసేపు ఫ్రై చేస్తారంటే మనకు మష్రూమ్స్ అనేవి చిన్నవిగా అయిపోతాయి. గ్రేవీలో వేసిన తర్వాత టేస్ట్ అంతగా బాగోదనమాట. ఇలా వాటర్తో సహా మొత్తం తీసి ఒక చిన్న బౌల్లో మనం సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత అదే ప్యాన్లోనే నేనైతే బటర్ యూస్ చేస్తున్నాను. మీకు బటర్ ఇష్టం లేదు అని అనుకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. బటర్ కొంచెం కరిగిన తర్వాత చెక్క, లవంగాలు, కొంచెం జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది మీరు కొంచెం చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఇందాక మిక్సీ జార్లో కూడా కొంచెం వేసాం కాబట్టి. ఇది ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఈ టైంలో మనం వేసుకోవాలండి. మనకు గ్రేవీ ఎక్కువ కావాలి అని అనుకుంటే ఆనియన్స్ అనేవి ఎక్కువగా వేసుకోవాలన్నమాట. ఈ మాత్రం బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసి బాగా మగ్గించాలన్నమాట. ఆ బటర్లోనే బాగా ఉడకాలి. వాటర్ ఏది యాడ్ చేయకూడదండి. ఇది కొంచెం ఉడికి ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు అందులోనే మనం ఒక పిడికెడు వరకు కొత్తిమీర, ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా ఉడికించాలన్నమాట. వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూము, అలాగే ముందిరి, ఈ రెండింటిని అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఈ టైంలో కొంచెం పసుపు, స్పైసీనెస్కి తగ్గ కారం అనేది ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీ జార్లో 2 పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది ఇక్కడ చూసి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అదేవిధంగా సాల్ట్, వీటన్నింటినీ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారంటే ఈ టైంలో మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలి, రైస్కా రోటీస్కా అనేది మనం కావాలంటే ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది కాబట్టి నేను ఇంతే పోస్తున్నాను వాటర్ అయితే. మీరు అడ్జస్ట్ చేసుకోండి మీకు తగినట్టుగా. కొంచెం జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అది కూడా వేసి మిక్స్ చేసిన తర్వాత కొబ్బరి పాలు ఉంటుంది కదా, కొంచెం తిక్కగా ఉన్నది తీసుకోండి. అది ఒక హాఫ్ గ్లాస్ వరకు నేను వేసుకుంటున్నాను. అది వేసే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ వేసి బాగా బాయిల్ అయిన తర్వాత ఫైనల్గా మనం దించేటప్పుడు కసూరి మేతి ఉంటుంది కదా, దాన్ని కొంచెం చేతిలో క్రష్ చేసి అందులో వేసామంటే ఈ టైంలో మనకు రెస్టారెంట్ స్టైల్ అనేది సూపర్గా వచ్చేస్తుంది అనమాట. ఫైనల్గా కొత్తిమీర వేసి మనం దించేసుకున్నామంటే సర్వ్ చేయడానికి రెడీగా ఉంటుంది. ఇది రైస్కి కాదండి, టిఫిన్స్కి, రోటీస్కి, దేనికన్నా కూడా టేస్ట్ అదిరిపోతుందనమాట. అలాగే వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.